నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను, సీజన్ల వారీగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఉద్యాన అధికారుల సలహాలను, సూచనలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో కూడా ఆసక్తికరమైన కథనాలను చూసేద్దాం పదండి. వనామి రొయ్యలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. రొయ్యల ధరలు భారీగా పలుకుతున్నాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ పెరిగి గతంలో ఏనాడూ లేని విధంగా ఆశాజనకమైన ధరలు ఆక్వా రైతులకు లాభాలు అందిస్తున్నాయి. విదేశాలకు ఎగుమతులకు సైతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రొయ్యలు సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు ధరల పెరుగుదలను చూసి కొత్త ఆశలతో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆక్వా క్యాపిటల్ గా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు రొయ్యలను సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎగుమతులు నిలిచిపోవటం, ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ డాలర్ పంట రైతుకు భారంగా మారింది. కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు కుంగిపోయారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో రొయ్యలకు పలుకుతున్న ధరలు రైతుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ముద్దినేపల్లి ప్రాంతంలో ప్రస్తుతం 15,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలిగించింది. వనామీ రొయ్యలకు ధర పెరగడంతో విదేశాలకు ఎగుమతులు జోరందుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న కౌంటు వనామీ రొయ్యలకు అధిక ధర పలుకుతోంది. కిలోకు 100 కౌంటు ఉన్న రొయ్యల ధర ప్రస్తుతం 290 రూపాయలకు చేరుకుంది. 60 కౌంటు నుంచి 100 కౌంటు ఉన్న రొయ్యల ధరలు పెరుగుతుండగా 30 కౌంటు ఉన్న రొయ్యల ధర మాత్రం తగ్గింది. మే నెలలో 100 కౌంటు రొయ్యలు 220 రూపాయలు ఉండగా ప్రస్తుతం 70 రూపాయలు పెరిగి 290 రూపాయలకు చేరింది. రేట్ అయితే ఇప్పుడు చాలా బాగుందండి రేటు. కానీ కల్చర్ వేస్తుంటే 20 రోజులకి 15 రోజులకి ఫెయిల్యూర్ అయిపోతుందండి వైరస్ కారణం వల్ల. దాని గురించి ఎవరికి వెళ్ళలేకపోతున్నామండి. రేటు బాగున్నప్పుడు వేస్తుంటే బంగాళాఖాతానే కానీ రేటు నిలబడి ఉండలేదండి. రేటు బాగుందని ఇప్పుడు వేస్తుంటే 20 రోజులకి 15 రోజులకి పోతుందండి. దాని గురించి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారండి. అలా ఆక్వా ఫీడ్ మేత కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయండి. మెడిసిన్ కూడా పెరిగిపోయిందండి. అలా లీజరు, కరెంటు బిల్లు కూడా ఎలా పడితే పెరిగిపోయినాయి. అలాగనే ఉత్సాహంతో ఎదరికి వెళ్తున్నారండి ఇంకా రైతులు. ఎంత నలిగినా ఎంత చేసినా ఏదో క్రాప్ వస్తుంది కదని ఎదరికి వెళ్తున్నారు. మార్కెట్ రేటు ఇప్పుడు ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం. ఇలా ఈ మార్కెట్ రేటు ఇప్పుడు ఇలా ఉంటే రైతు ఇంకా భవిష్యత్తులో వెళ్ళవలసి ఉంటుంది. వేసవి వనామీ సాగుకు అనుకూలమైన వాతావరణం కావడంతో రొయ్యల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే వాతావరణంలో మార్పులతో వర్షాలు విస్తారంగా కురవడంతో చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడ్డాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. చెరువులు కూడా ఖాళీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో మాత్రమే రొయ్యల సాగు ఉండటంతో అధిక ధరలకు రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వర్షాకాలం కావడంతో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రొయ్యల సాగు విస్తీర్ణం తగ్గింది. రొయ్యల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది. పిల్ల 25 రోజుల లోపు నుంచి నెల రోజుల లోపల వేసిన పిల్ల ఏది నిలబడతలేదండి. చెరువులు లీజులు చూస్తే బాగా ఎక్కువ పెరిగిపోయినాయండి. మేతల రేటు పెరిగింది. కరెంట్ సబ్సిడీ ఇస్తున్నారన్నారు కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదండి. ఈ రేటు మట్టికి బాగా పెరిగింది అంటున్నారు. ఇప్పుడు పెరిగిన ఉపకారం ఏంటంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర రేయలేదు. పెరిగిందంటే ఎవరికంటే రైతులకి ఏమన్నా పెరిగినట్టు కాదండి. అది అలా స్టాక్ పెట్టుకున్న స్టాకులు దాచుకున్న వాళ్ళకి కానీ రేయి పెరిగినట్టు కానీ రైతుకి ఏం మేలు లేదు. రైతు దగ్గర కూడా ఇప్పుడు రేయి లేదండి. 100కి 99% రైతు ఎవరో కూడా పండించిన పంట ఒక్కళ్ళ దగ్గర లేదు. వాళ్ళు తక్కువ రేట్లో కొనుక్కుని దాచుకున్న వాళ్ళకి రేటు పెంచొచ్చు కానీ ఇప్పుడు రైతు దగ్గర ఎవరి దగ్గర రేట్ లేదండి. ప్రస్తుతం చైనాలో 60 నుంచి 100 కౌంటు మధ్య రొయ్యలకు డిమాండ్ ఉంది. దీంతో 60 నుంచి 100 కౌంటు మధ్య ధరలు పెరుగుతున్నాయి. 30 కౌంటు ధర స్వల్పంగా తగ్గింది. 90 కౌంటు 230 నుంచి 300 రూపాయలు, 80 కౌంటు ధర 250 నుంచి 320 పలుకుతోంది. వనామీ రొయ్యల ధర పెరగడంతో రొయ్యల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. చెరువుల్లో ఎకరానికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు సీడ్ వేస్తున్నారు. ఈ పిల్ల క్వాలిటీ ఇస్తే రైతు రైలు చెరువులకి చేసి రైతు ఎవడన్నా బాగుపడాలి కానీ లేదా రైతులు ఇచ్చిన పిల్ల 40 రోజుల నుంచి 50 రోజులు గ్యారంటీ ఇచ్చిన క్వాలిటీ ఎవరైతే యాక్సిడెంట్ ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ రైతుల్ని బాగా ఇస్తారు. దానికి నమ్మకమైన పిల్ల ఇస్తే మట్టుకు ప్రతి రైతు బాగుపడతాడు. మెయిన్ పిల్ల మంచిది అవ్వాలండి. పిల్లలేందే క్వాలిటీ లేదు. రైతు కూడా రేటు కూడా పెరిగింది అంటున్నారు కానీ అది బాగా కాసినప్పటికి కరోనా వచ్చినప్పుడు
రూపాయల నుంచి 90 రూపాయల నుంచి 70 రూపాయలకు కూడా తీసుకున్నారు. 60 కౌంటు 70 కౌంటు. మొత్తానికి పశ్చిమలో రొయ్యల సాగు తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగింది. డిమాండ్కు తగినట్లుగానే ధర పలుకుతోంది. దీంతో మరికొంతమంది ఆక్వా రైతులు రొయ్య సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. వారంతా ఉన్నత చదువులు అభ్యసించారు, కానీ ఎక్కడికో వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడలేదు. ఉన్న ఊరిలో స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. తమతో పాటు మరికొందరికి ఆర్థిక భరోసా ఇవ్వాలి అని పాడి బాట పట్టారు. బ్యాంకు నుంచి రుణం పొంది విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువ రైతులపై ప్రత్యేక కథనం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. స్వశక్తిపై నమ్మకం, పాడి పంటపై విశ్వాసం, మట్టిపై అపార ప్రేమతో ఆ యువకులు నేడు ఇంకొంతమందికి ఉపాధిని కల్పించారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం చల్లవానిపేట గ్రామానికి చెందిన ప్రదీప్, సతీష్, వాసుదేవరావులు బాగా చదువుకున్నారు. అయితే తోటి యువకుల్లా ఉద్యోగాల కోసం ఆరాటపడలేదు వీరంతా. సొంతూరులోనే సమిష్టిగా స్వయం ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకు నుంచి 20 లక్షల రుణం పొందారు. 17 పాడి ఆవులను కొనుగోలు చేశారు. షెడ్డును ఏర్పాటు చేసుకుని సురక్షిత వాతావరణంలో ఆవులను పెంచుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఆవుల పైన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండి, నెక్స్ట్ అదే టైంలో మా మిత్రుని ఇంటి వద్ద ఇలాగే ఆవులు ఎక్కువ పెంచడం చూసి అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కలిగింది చిన్నతనం నుంచిను. అదేవిధంగా మా ఫ్రెండ్స్తో కలిసి కొంచెం ఈ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న టైంలో జాబ్స్ మాకు అవకాశాలు లేక కొంచెం ఇబ్బంది అవుతుంది. కరోనా టైంలో ఇంకా ఎటువంటి అవకాశాలు లేక మేము ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. మేము ముగ్గురు అభిప్రాయాలు కలిసి ఒక డైరీ ఫామ్ రన్ చేద్దాం అనుకున్నాం. అదే విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు మాకు సహకరించారు. మెయిన్ మాకు సహకరించడం వల్ల మేము ఇంత ఈ పెద్ద ఫామ్ చేయడానికి అవకాశం కుదిరింది. మాకు రోజుకి 120 లీటర్ల వరకు పాలను మేము డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాం బయట. మా ఖర్చులన్నీ పోగా 1,00,000 రూపాయల వరకు మిగులుతుంది మాకు మంత్లీ. నెక్స్ట్ వీటికి ఆవులకి ఎలా చూసుకుంటామంటే మేము మార్నింగు ఒకసారి దానా పెడతాము, తర్వాత పచ్చగడ్డి వేస్తాము, నెక్స్ట్ ఎండుగడ్డి వేస్తాము. మధ్యాహ్నం కూడా అదేవిధంగా దానా పెట్టి ఎండుగడ్డి వేస్తాం. ఈ దానాలో ఒక 5 రకాలు మిక్సింగ్ వాడతామండి. ఆ మిక్సింగ్ ఏంటంటే విజయనగరం నుంచి వసుదా ఫీడ్స్ నుంచి మేము తెప్పించుకుంటాము. నెక్స్ట్ విశాఖ డైరీ నుంచి మాకు విశాఖ డైరీ ఫీడ్ మాకు సప్లై చేస్తారు. అదేవిధంగా వాటికి ఆవులు బలంగా ఉండేందుకు పాలు ఇచ్చినా సరే వాటిని తగ్గిపోకుండా ఉండేందుకు కాల్షియం అనేది సప్లై చేస్తారు విశాఖ డైరీ వారు. ఆ కాల్షియం క్యాన్స్ కూడా మేము దానాలో వాడుతున్నాం. వాటికి రోజుకి ఒక 50 ml చొప్పున సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్న బట్టి మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం వీటిని. మాకు మొదటి నుంచి ఈ ఫామ్లో ఏంటంటే వ్యవసాయం మీద కూడా మా అంకుల్ గారు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించేవారు. డైలీ భాస్కర్ పట్నాయక్ గారు ఏంటంటే మాకు రోజు కూడాను వ్యవసాయం చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ఈ పంట పొలానికి తీసుకొచ్చి ఈ టైంలో ఇలా చేయాలి, ఈ టైంలో ఇలా చేయాలి అన్నీ మాకు తెలియంది కూడా నేర్పించేవారు. ఆ నేర్పించడము, నెక్స్ట్ ఈ ఆవుల గురించి చెప్పడం, అలా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగిందండి. ఎలాగైనా ఇది ఇంకా మనం ఏ ఉద్యోగం చేసినా చేయకపోయినా ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో వచ్చి మేము ముందుగా వీటికి స్టెప్ వేసాం ఫస్ట్. అదేవిధంగా అనుకున్నట్టుగానే ఇప్పుడు అందరం కలిసి చేస్తున్నాం కాబట్టి మేము ఫ్రెండ్స్ అనే కంటే ఫ్యామిలీ ఇలా చేసుకుంటున్నాం వీటిని. ఇది చాలా చక్కగా చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ ఉండే వర్కర్స్ని కూడా మేము వాళ్ళకి ఉండేందుకు వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేసాం. వాళ్ళు కూడా చక్కగా చేస్తున్నారు. ఇదే కాకుండా మేము ఇంకా దీన్ని ముందుకు పెంచుకుంటూ పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. నాటుకోళ్ళు ఇప్పటికే ఒక 50 వరకు పెంచుతున్నాము. ఇది ఇంకా వాటికి ఒక షెడ్ ఏర్పాటు చేసి వాటిని ఇంకా పెంచాలన్న ఆలోచనలో ఉన్నాము. నెక్స్ట్ చుట్టూ కూడాను కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు పెంచి ఇంకా ఫల సంపదను పెంచాలనుకుంటున్నాము. పశువులకు అవసరమైన గ్రాసాలను 2 ఎకరాల విస్తీర్ణంలో స్వయంగా వీరే సాగు చేస్తున్నారు. యంత్రాల సాయంతో గ్రాసాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆవులకు వేస్తున్నారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఆవులను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆవులతో పాటు 50 నాటుకోళ్లు, 20 గొర్రెలను, షెడ్డు చుట్టూ పండ్ల మొక్కలను పెంచుతున్నారు. పెంపకం పైన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినా ఆచితూచి అడుగులు వేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు ఈ యువ రైతులు. గొర్రెలను కూడా ఒక 15-20 వరకు పెంచుతున్నాము. వాటికి ఇంకా ఈ డాక్టర్ సదుపాయం కూడా కుదురుస్తుంది. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, జలమూరు వెటర్నరీ హాస్పిటల్ నుంచి వస్తారండి. నెక్స్ట్ విశాఖ డైరీ నుంచి కూడాను మనకి ఒక వీక్లీ వన్స్ డాక్టర్ విజిట్ ఉంటుందండి. ప్రతి ఒక్క యానిమల్కి వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఒకతను చీడిపూడి డాక్టర్ గారు రెగ్యులర్గా చెక్ చేస్తూ వెళ్తుంటారండి. మాకు పేషెంట్ గారు బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఈ విషయంలోన.
ఆయన పేరు పంచిరెడ్డి రామచంద్రరావు గారు. అతనికి కూడా వ్యవసాయం గో సంపదలో చాలా ఎక్కువ అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన సజెషన్స్తో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఆవుల్ని ఎలాగా ఏ ఆవులు కొనాలి ఏంటి, మాకు పశు సంపద ఎలా పెంచాలని దీనిలో మాకు ఒక 2 రైతులు మాకు సాయం చేసేవారండి. వాళ్ళు ఒకరు బాడా నప్పారావు, నెక్స్ట్ ముద్దడ రాజారావు అని. ఎందుకంటే ఏ ఆవును కొనాలన్నా సరే వాళ్ళని తీసుకెళ్ళి మేము చూపించి వాళ్ళు సెలెక్ట్ చేసి ఇది మనకి ఇది బాగుంటుంది ఏంటి అనేసి మనకి చెప్తారన్నమాట. ఈ ఆవుని మన మంచి ఆవు, ఇది పాలు గల ఆవు, మేల్జాత ఆవు అనేవి చెప్పి మేము ఎక్కువగా మా దగ్గర ఏంటంటే జెర్సీ, రెడ్ సింధి ఈ ఆవులు ఉన్నాయండి. హెచ్ఎఫ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ సహకారంతో మేము వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కొనేటప్పుడు తీసుకెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళు బాగానే ఉందన్నప్పుడు మా ఫామ్కి తెచ్చుకునే వాళ్ళం. ఆ విధంగా మేము ఆవులన్నీ వాళ్ళ ద్వారా కొనడం జరిగింది. ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం చేయాలన్న ఆశ కలగలేదని సొంతూరులోనే పాడి పరిశ్రమను నెలకొల్పాలన్న సంకల్పంతోనే ఈ రంగం వైపు అడుగులు వేశామంటున్నారు యువ రైతు ప్రదీప్. ప్రతిరోజు 120 లీటర్ల వరకు పాలను విక్రయిస్తున్నామని తెలిపారు. తీసిన పాలలో విశాఖ డైరీకి కొంతమేర పాలు ఇస్తూ లీటర్కు 38 రూపాయలు పొందుతున్నారు. ప్రైవేటు వర్తకులకు అమ్మి లీటర్ పాలకు 50 రూపాయలు పొందుతున్నారు. ఇలా నెలకు 1,20,000 రూపాయల వరకు ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రదీప్. రానున్న రోజుల్లో పశు సంపదను పెంచుకుని మరింత అభివృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తామన్నారు. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒకరు సతీష్, ఇతను ఎంసీఏ చేశారు, ఇతను వాసుదేవ పట్నాయక్ ఎంబీఏ చేశారు. మా ముగ్గురు బాగా చదువుకున్నప్పటికి కూడాను ఒక వేరే ఉద్యోగాలు దేనికి వెళ్ళకుండా సొంత ఊళ్ళో ఉండి బాగా డెవలప్ అవడానికి ట్రై చేస్తూ ఈ డైరీ ఫామ్ అనేది మేము పెట్టడం జరిగింది. దీంతో ఇంకా అంచెలంచెలుగా ఎదగడానికంటే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వచ్చేదానికన్నా కొంచెం బెటర్గా ఉండడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. సో దానిలో భాగంగానే దీన్ని మొదటగా నిర్మించి దీంతో పాటుగా ఇంకా వేరేవి ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాము. ఒక నాటుకోళ్ళ ఫామ్ ఇంకా ప్రతిదీ కూడా పెద్ద చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నాము. మాతో పాటుగా మరి కొద్దిమందికి ఇక్కడ అవకాశం కల్పిస్తామని అంటే వాళ్ళ జీవనోపాధిని పొందేటట్లుగా మేము అవకాశం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాము. ఒక ఇండస్ట్రియల్ లెవెల్గా దీన్ని మేము డెవలప్ చేయాలనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నాం ఇప్పటికి కూడాను. దీన్ని బట్టి ఏంటంటే మాలాగా ఇంకా యువత ఎవరైనా ఎటువంటి ఎక్కడికి వెళ్ళి ఏదో చేయాలన్న ఆలోచన కాకుండా దీని మీద ఎటువంటి ఇష్టంగానే ఉన్నా సరే ఈ పాడి పరిశ్రమ పైన వాళ్ళకి ఏమనంటే మేము చేసిన ఎలా దీనికి ఇంతవరకు చేసామేంటే సజెషన్స్ ఇవ్వడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. వాళ్ళు ఏదైనా సరే ఇది చెయ్యాలంటే ముందు వాళ్ళకి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. ఏదో చేద్దామని వస్తే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. కానీ వాళ్ళ ఇంట్రెస్ట్తోనే ముందు రావాలి. వస్తే వాళ్ళు మా తరపు నుండి వాళ్ళకి ఎటువంటి సాయం కావాలని మేము చేయడానికి ముందు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మా దగ్గరికి వచ్చారు. మాతో పాటుగా చాలామంది పెట్టారు. అది ఇలాంటి లొకేషన్స్ వేరే లొకేషన్స్లో వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ టైంలో పెట్టారు కాబట్టి ఇంకా పెద్దది చేయలేపారు. ఈ వీడియోని చూస్తే ఇంకా ఎవరైనా చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. ఇలా చేయాలని మేము కోరుకుంటున్నాం కూడా. ఎంసీఏ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సతీష్ కూడా కోవిడ్ కారణంగా అవకాశాలు పెద్దగా లేకపోవడంతో పాడి పరిశ్రమ పెట్టాలన్న ఆలోచనకు వచ్చారు. పెద్దలను సంప్రదించి వారి సమ్మతంతో పాడి పశువుల పెంపకం వైపు అడుగులు వేశామన్నారు. సంవత్సర కాలంలోనే విడతల వారీగా పరిశ్రమను విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంసీఏ వరకు చదువుకున్నాను. వైజాగ్ పైడా కాలేజీలో చదువుకున్నాను. శ్రీకాకుళంలో డిగ్రీ చేశాను. ఎంసీఏ తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్ మరి కాకుండా దానిపైన ఉద్యోగం కోసం ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను నేను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కొంతకాలం పాటు అలా ప్రిపేర్ అయ్యి ఆఫ్టర్ దట్ నేను కరోనా వచ్చింది. ఆ టైంలో కొంతకాలం పాటు ఆగిపోయిందనమాట. సో దానివల్ల నేను బయటికి వెళ్ళి ప్రిపేర్ అవ్వడానికి కూడా నాకు అవకాశం లేక నేను ఊళ్ళో ఉండిపోవాల్సి వచ్చింది. ఆ టైంలో మాకు ఇలా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఇంట్లో మాకు మొదటి నుంచి కొన్ని ఆవులు ఉండేవి. సో ఆ ఆవులను చూసి సో వాటితో మాతో కొంచెం అలవాటు ఉందన్నమాట మాకు. సో దాంతో డైరీ ఫార్మింగ్ చేయాలన్న ఆలోచన వచ్చి సో దాంతో మొదలుపెట్టామన్నమాట మేము. సో ఇంటి దగ్గర ఒక ఆవు 2 ఆవులతో మొదలుపెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 17 ఆవులు ఉన్నాయి మా దగ్గర. 17 నుంచి 20 ఆవులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా మొదలు ఇలా చేస్తున్నాం కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా విత్ ఇన్ 1 or 2 months ఇంకా ఒక 20-25 వరకు పెంచుతాం మేము ఆవులు. ఈ ఆవులతో పాటు ఇప్పుడు మా దగ్గర కోళ్ళు ఉన్నాయి, పెద్ద వరుస కోళ్ళు అంటారు వీటిని. సో వీటి జాతి వేరే అనమాట. సో కోళ్ళతో పాటు గొర్రెలు ఒక 20 వరకు ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ గొర్రెలను కూడా ఒక 50 నుంచి 100 గొర్రెల వరకు పెడదామని చెప్పేసి మా ఆలోచన ఉంది. ఇప్పుడు అయితే 20 గొర్రెలు ఉన్నాయి.
సో దీని తర్వాత ఏంటంటే ఈ కోళ్ళు గొర్రెలు ఈ కోళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయి కదా, ఈ నాటుకోళ్ళను కూడాను కౌంట్ ఇప్పుడు మా దగ్గర 50 ఉన్నాయి. సో దీన్ని ఒక 500 వరకు పెట్టుకుందామని చెప్పి ప్లాన్ అన్నమాట మాది. దానికి కూడా ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. గొర్రెలు ఇప్పుడు ఉన్నాయి కదా, దాన్ని కూడా ఇంకా పెద్ద ఫామ్గా పెడుతున్నాం అనమాట. సో ఒకేసారి ఆవులు గొర్రెలు కోళ్ళు వీటన్నిటిని మేము చూసుకోగలుగుతున్నాం. దాంతో పాటు ఇంకా 2 ఉన్నారు కదా, మేము ముగ్గురం కలిసి చూసుకోగలుగుతున్నాం అనమాట. మా బావగారిది 5 ఎకరాలు ఉంది పొలము. సో ఆయన దగ్గర మేము లీజ్ తీసుకున్నాము. లీజ్ తీసుకున్న 5 ఎకరాల పొలాన్ని డివైడ్ చేసుకున్నాం అనమాట. సో కొంత పార్ట్ని డైరీ ఫార్మింగ్కి, కొంత పార్ట్ని డైరీ ఫార్మింగ్కి అవసరమైన గడ్డిని పెంచడానికి, కొంత పార్ట్ని పౌల్ట్రీ ఫార్మింగ్కి, ఇంకొంత పార్ట్ని షీప్ రేరింగ్కి అంటూ మేము డివైడ్ చేసుకొని ఫస్ట్ డైరీ ఫార్మింగ్ అనేది ఒక ప్లాట్ రెడీ చేసుకొని దానికి మేము ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాము. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇప్పుడు ఈ డైరీ ఫార్మింగ్ ఏంటంటే ఒక 1 ఏకర్ వరకు తీసుకున్నాం అనమాట. 1 ఏకర్ వరకు తీసుకొని ఒక 2 ఏకర్స్ అనేది 2 to 3 ఏకర్స్ అనేది వాటికి సరిపడా గ్రాస్ పెంచుతున్నాం అనమాట. అది గ్రీన్ గ్రాస్ పచ్చగడ్డి పెంచుతున్నాము. ఆ పచ్చగడ్డలో ఇప్పుడు 2 రకాలు వేసాము. ఒకటి జొన్నగడ్డి వేసాము, 2 సూపర్ నేపియర్ వేసాము అనమాట. జొన్నగడ్డి సూపర్ నేపియర్ ఏంటంటే మేము రోజు కట్ చేసి ఆవులకి అనేది చాఫ్ కట్టర్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఆవులకి వేస్తాము రోజు మేత కింద. సో ఆవులకి మేత కింద జొన్నగడ్డితో పాటు ఎండుగడ్డి ఎలాగో వేస్తామో వాటితో పాటు ఈ జొన్నగడ్డి ఈ సూపర్ నేపియర్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తాం అనమాట. సో ఆవులకి ఈ విధంగా వేయడం వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుంది మనకి. పశువులకు దానా అందించటం, వాటి బాగోగులు చూసుకోవటం, రాత్రింబవళ్లు పరిశ్రమ వద్దే ఎక్కువసేపు గడుపుతుండటం ఎంతో ఆనందంగా ఉందని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నామన్న సంతృప్తి కలుగుతోందని యువ రైతు వాసుదేవరావు తెలిపారు. కొన్నాళ్ళు ప్రయత్నించాము ఉద్యోగాల కోసం. ప్రయత్నించాక ఈ కరోనా రావడం, ఇదంతా అవ్వడం, మరి చదవడానికి హోప్ లేక ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. తర్వాత మా ముగ్గురు ఆలోచనలు కలిసి మేము ఇలా డైరీ ఫామ్ చేయాలని డిసైడ్ చేసాం. డిసైడ్ అయ్యాక ఇంట్లో చెప్పి ఇలా మా ఆలోచన ఇలా ఉంది అని చెప్తే ఇంట్లో కూడా సహకరించి ప్రోత్సహించారు ఇక్కడ ఇలా చేయడానికి. మేము ముందుగా ఇంట్లోనే ఒక 3 ఆవులతో ప్రారంభించాం. ముందుగా 3 ఆవులతో ప్రారంభించి ఇలా ఇప్పుడు 20 ఆవుల వరకు వచ్చాం. ముందు ఇదంతా షెడ్లు నిర్మించి ఇంకా పెద్దదిగా ఫామ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చూస్తే మొత్తం మార్నింగ్ 5కి లెగుస్తాం. 5కి లెగిచి ఇలా క్లీనింగ్ చేస్తాం. క్లీనింగ్ చేశాక దానా పెడతాం. దానా పెట్టాక ఇలా పాలు తీసి ప్యాకింగ్ చేసుకొని ఎవరి ఇంటికి వాళ్ళకి డెలివరీ చేస్తాం. నెక్స్ట్ మిగిలిన పాలు ఇలా కొన్ని స్వీట్ షాప్స్కి ఇస్తాం. తర్వాత ఇంకా ఏమైనా మిగిలితే విశాఖకి వేసేస్తాం. మేము ఇక్కడే ఎక్కువ సమయం ఉండి ఇక్కడ ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకుంటాం. ఇలా ముందుగా ఇలా తీసుకెళ్ళి లీటర్స్ అలా అనేది ఒక 300 లీటర్స్ పెంచాలన్నది మా టార్గెట్. ఈ యువ రైతుల స్ఫూర్తితో మరింత మంది యువకులు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తారని మనము ఆశిద్దాం. గడ్డిపూస పుట్టెడు ఒట్లు పండే నీటిని ఆపుతుంది. వ్యవసాయ రంగంలో సాగునీటి కాలువల నిర్వహణపై పెద్దలు, సాగులో నిపుణులు చెప్పే మాట ఇది. అలాంటిది నీటిపారుదల కాలువల్లో ఏళ్ల తరబడి పూడికలు తీయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఆ కాలువల ఆయకట్టులో ఉన్న అన్నదాతల అవస్థలు ఏ విధంగా ఉంటాయో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డెల్టా, నాన్ డెల్టా అన్న తేడా లేకుండా వ్యవసాయ సాగునీటి కాలువలు దుస్థితి ఇది. మరో 15 రోజుల్లో మొదటి పంట సాగుకు రైతులు సిద్ధమవుతున్న వేళ జిల్లాలో కాలువలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. పూర్తి స్థాయిలో వర్షాలు లేకుండా నెల్లూరు జిల్లాలో సాగునీటి జల వనరులు కళకళలాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిల్లాలో సాగునీటి ఆయువు పట్టైన సోమశిల, కండలేరు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. గండిపాలెం, కనిగిరి, అల్లూరు, నెల్లూరు చెరువులతో పాటు కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లు జలకళతో తొణికిసలాడుతున్నాయి. ఇక సాగునీటికి ఢోకా లేదు అన్నంతగా జిల్లా జలనిధి నిక్షిప్తమైంది. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుగా తయారైంది పరిస్థితి. జలాశయంలో పుష్కలంగా నీరున్న కాలువలు దుర్భర స్థితికి చేరుకోవడంతో ఆయకట్టుకు నీరు చేరలేని పరిస్థితి నెలకొంది. అడుగడుగున గుర్రపు డెక్క, నాచు మొక్కలతో ప్రధాన కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోయాయి. జిల్లాలోని ప్రధానమైన కనిగిరి చెరువు నుంచి కొవ్వూరు డెల్టాకు నీటి సరఫరా చేసే సదరన్, ఈస్టర్న్ ఛానళ్లతో పాటు అల్లూరు సప్లై ట్యాంక్, జాఫర్ సాహెబ్ కెనాల్, ముత్తుకూరు కెనాల్, సర్వేపల్లి కెనాల్, బండేపల్లి కాలువలన్నీ ఇప్పుడు నాచుమొక్కలు, గుర్రపు డెక్కలు, ఊటి పొదలతో నిండిపోయాయి.
ఈ నెల 30న సంగం, నెల్లూరు బ్యారేజీలను జిల్లా ప్రజలకు అంకితం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ 2 ఆనకట్టల ఆవిర్భావంతో నీటి నియంత్రణలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇదే సమయంలో కాలువల పర్యవేక్షణ లోపం, నిర్వహణ సరిగా లేకపోవడంతో రైతుల ఆయకట్టుకు శాపంగా మారుతోంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తున్నా రైతు చెంతకు చేరటం లేదు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆయన జిల్లా వ్యవసాయ రంగానికి ప్రాణం పోసే సాగునీటి కాలువల పూడికతీతకు అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లయితే రానున్న తొలికారు సాగుకి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారుల విజయగాథలు, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.